తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకొనుంది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే మొదటి వారంలో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లుగా కవిత వెల్లడించారు. ఓ మంచి ముహూర్తం చూసి పార్టీ పేరును ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ పార్టీ కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగేదిగా కాకుండా బలమైన వ్యవస్థగా, సైద్ధాంతిక పునాదులతో ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీపై కవిత క్లారిటీ ఇచ్చారు. సిద్దిపేటే తన మొదటి ప్రాధాన్యత అన్నారు కవిత. లేదంటే బోధన్ తన రెండో ప్రయారిటీ అని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉండవని జోస్యం చెప్పారు కవిత. తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని, రాబోయేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆమె ప్రకటించారు. తెలంగాణ వాదమే తమ పార్టీ ప్రాథమిక సిద్ధాంతమని కవిత స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సాధారణ కార్యకర్తలు కూడా కేంద్ర మంత్రులయ్యారని గుర్తు చేస్తూ తన పార్టీలో కూడా కొత్త తరానికి, యువతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడి ప్రజలకు నచ్చలేదన్నారు కవిత. ప్రస్తుతం ఆమె ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. ఇసుక త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ ఈ విధమైన ప్రకటన చేశారు. ఒక కొత్త పార్టీ అయితే రాష్ట్రంలోకి రాబోతోంది. వచ్చేది కూడా మా పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే అంటున్నారు. సిద్దిపేటనే మొదటి ప్రయారిటీగా చూస్తామని చెబుతున్నారు. ఏం జరగబోతోంది? సో ఎప్పుడు ప్రకటించే అవకాశాలున్నాయి కొత్త పార్టీ? ఇవాళ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించేది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలపైన ఆమె సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత మీడియాతో చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్లో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మేము మహిళలము అన్ని విధాలుగా రాణించేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము అనేటువంటి అంశాన్ని ఆమె స్టార్ట్ చేస్తూ, ముఖ్యంగా మేము కొంత దేవుళ్ళని బాగా నమ్ముతాం, సెంటిమెంట్స్ని బాగా నమ్ముతాం, ముహూర్తాలను బాగా నమ్ముతాం. కాబట్టి మే మొదటి వారంలో నా పార్టీ అనౌన్స్ చేయబోతున్నాను. మంచి ముహూర్తాన్ని చూసుకొని నా పార్టీ అనౌన్స్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో మా పార్టీ పోటీలో ఉంటుంది. నేను ఒకవేళ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నా ఫస్ట్ ప్రయారిటీ హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిద్దిపేటనే నా ఫస్ట్ టార్గెట్, నా ఫస్ట్ ప్రయారిటీ అని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రెండో ప్రయారిటీ తన అత్తగారి ఊరు అంటే బోధన్లో ఆమె పోటీ చేసేటువంటి అవకాశం సెకండ్ ప్రయారిటీగా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను, ఆ కార్మిక నాయకులకు సంబంధించిన సంఘాలన్నిటి కూడా గత ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చింది. కాబట్టే ఆ ఉద్యోగులందరూ, కార్మికులందరూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారారు. వాళ్ళు వ్యతిరేకంగా ఓటు చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులన్నీ కూడా కాంగ్రెస్ ప్రస్తుతం చేస్తుంది అనేది ఆమె ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అందులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత బలపరిచినటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైన పోటీ చేశారు. ఆ గుర్తుకు సంబంధించి చాలా చోట్ల కూడా అభ్యర్థులు గెలుపొందినప్పటికీ కూడా వాళ్ళకి నేరుగా ఒక గుంటనక్క ఫోన్ చేసి, మేము కవిత బలపరిచినటువంటి అభ్యర్థులం కాము, మేము వేరే గుర్తు మీద మేము పోటీ చేశాము, మా అజెండా వేరే, మేము పర్సనల్గా పోటీ చేశామని ప్రేరేపించి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే విధంగా ఒక గుంటనక్క ప్రయత్నం చేశారు అనేది ఆమె ఆఫ్ ద రికార్డులో చిట్ చాట్లో ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో యువతరానికి, మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నా పార్టీలో ప్రతి రంగానికి సంబంధించిన యువత ముందుకు వస్తున్నారు. నేను చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో అధికారం మాదే, నేను మళ్ళీ చెప్తున్నా, అధికారం మాదే, పక్కా మాదే అనేటువంటి కాన్ఫిడెన్స్తో కవిత చిట్ చాట్లో మీడియా ప్రతినిధులతో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో
ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఫెయిల్ అయింది. బీజేపీ అసలు నామరూపమే లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండదు, బీఆర్ఎస్ ఉండదు. తెలంగాణ జాగృతి, ఆ తెలంగాణ పేరుతో కూడినటువంటి రాజకీయ పార్టీ నేను పెట్టబోతున్నా. తెలంగాణ బేస్ చేసుకొని మా రాజకీయాలు ఉండబోతున్నాయి. నేను ఒక మహిళను ఖచ్చితంగా రాజకీయాలు చేస్తా అనేది ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మే మొదటి వారంలో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఉండబోతుంది అనేది కల్వకుంట్ల కవిత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు మాకు పోటీ కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నేతలు నాతో టచ్ లో ఉన్నారు. శ్రవణ్, కవిత కొత్త పార్టీకి సంబంధించి పలు కీలకమైన విషయాలను కూడా వెల్లడించిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. అవకాశం ఉంది కాబట్టి నేను శ్రవణ్, అదేవిధంగా రానున్న కాలంలో మేమే ప్రధాన ప్రతిపక్షంగా నిలవబోతున్నాము అంటూ కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. అలాగే అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా ఉండవు అని అన్నారు. అంటే ఉండవు అంటే రెండు పార్టీలు అసలు ఉండవని చెబుతున్నారా, లేదంటే రెండు పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడబోతున్నాయి అంటూ కూడా హింటించే ప్రయత్నం ఏదన్నా చేశారనుకోవచ్చా? మేబీ ఆమె భాషలో ఆమె చెప్పేటువంటి స్లాంగ్ మనం గమనిస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, అప్పుడు ప్రజలు ఎవరు కూడా ఆ పార్టీని ఆదరించరు, రాష్ట్రంలో ఆ పార్టీయే ఉండదు, ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోతుంది. సో ఖచ్చితంగా ప్రస్తుతం ఈ నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు ప్రధాన ప్రతిపక్షం మేమే. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు అధికారం కూడా మాదే. నేను ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఖచ్చితంగా ఫుల్ కాన్షియస్తో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మేము అధికారంలోకి రాబోతున్నాం నెక్స్ట్ ఎన్నికల్లో అనేది ఆమె ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో బీజేపీకి బీఆర్ఎస్కి నూకలు చెల్లాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ వాదం బేస్ చేసుకొని, తెలంగాణ పదం బేస్ చేసుకొని, తెలంగాణ యాస భాష మొత్తం కూడా కంప్లీట్గా మేము ఓన్ చేసుకొని ఉన్నాం. మహిళలము ఖచ్చితంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాం, అట్లాగే రాజకీయాలు కూడా మేము చేస్తాము అనేటువంటి అంశాన్ని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. 2028 కావచ్చు, 2029 కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి మేము రావడం పక్కా అనేది కల్వకుంట్ల కవిత చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు మీడియా ప్రతినిధులు ఆఫ్ ద రికార్డ్ అడిగినటువంటి అంశం, ఒకవేళ మీరు సరిగ్గా ప్రణాళిక వేయకపోతే షర్మిల పార్టీలాగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది కదా అంటే, మహిళలను తక్కువ చేసి చూడొద్దు, చిరంజీవికి కూడా పార్టీ పెట్టి మునిగిపోయారు, మరి ఆయన పేరు ఎందుకు తీయరు? మహిళల్ని తక్కువ చేసి చూడొద్దు, మహిళలు మేము కూడా ఎదగలుగుతాం, మాది కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. షర్మిల కూడా ఏం రాజకీయాలు చేసిందో, ఏం స్ట్రాటజీ ఉపయోగించిందో తెలియదు, కానీ ఆమె ప్రస్తుతం జాతీయ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఆమె కూడా ఒక బలమైన నాయకురాలు. మేబీ ఆమె వేసినటువంటి అడుగులు తప్పు కావచ్చు. మొదటగా ఆమె రాయలసీమ సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయకుండా తెలంగాణలో నేరుగా పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయినప్పటికీ కూడా ఆమె జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా వహిస్తున్నారు. నేను కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాతో పాటు మహిళలందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తా, యువతనంతా కూడా నాతో కలిసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకువెళ్తా, పార్టీలో పాత తరం కాకుండా కొత్త తరంకి నేను అవకాశం కల్పిస్తానని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా సమప్ చేస్తే ఈ చిట్ చాట్ని రాబోయే మే ఫస్ట్ వీక్లో కల్వకుంట్ల కవిత పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతుంది. దాంతోపాటు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిద్దిపేటలో ఆమె ప్రత్యేక ఫోకస్ చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయాలకు ఆమె తెరలేపబోతున్నారు అనేది ఆమె చిట్చాట్ చేసినటువంటి అంశాలు గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక కొత్త పార్టీ అయితే రాబోతోంది. మే మొదటి వారంలోనే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లుగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే వెల్లడిస్తున్నారు. ఒక మంచి ముహూర్తం చూసి పార్టీ పేరును ప్రకటిస్తామంటూ కూడా ఆమె పేర్కొన్నారు.